కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణానికి చెందిన చంద్రిక, బళ్ళారికి చెందిన నాగరాజులు ఫేస్బుక్ చాటింగ్ లో పరిచయమై ప్రేమలో పడ్డారు. వివాహ విషయంలో వచ్చిన అడ్డంకులను నేనున్నాను అంటూ ఓ అన్నల రంగసముద్రం ఎంపీటీసీ కలవకూరి రమణ అన్ని తానై పోలీస్ స్టేషన్ మెట్లెక్కించి వారి తల్లిదండ్రులతో చర్చించి ఒప్పించి చివరకు పెద్దలు, బంధువులు మీడియా సమక్షంలో ఆదివారం దగ్గర ఉండి పెళ్లి జరిపించారు. తిరుపతికి చెందిన చంద్రిక చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. అక్కను పోరుమామిళ్లకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. అప్పటి నుండి వారి దగ్గర పెరిగి డిగ్రీ వరకు చదివింది. మొదట టీవీఎస్ షోరూమ్ లో పనిచేసింది. ఆ తర్వాత అక్కడ మానుకొని హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఉద్యోగంలో చేరింది. ఈ క్రమంలో ఫేస్బుక్ లో చాటింగ్ చేస్తూ ఉండగా రిక్వెస్ట్ లో బళ్ళారికి చెందిన నాగరాజుకు పరిచయం అయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రేమలో పడి 2 ఏళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తూ ఉండగా నాగరాజు తల్లిదండ్రులు బళ్ళారిలో ఓ అమ్మాయితో ఈ నెల 9, 10 తేదీలలో నాగరాజుతో వివాహం జరిపించేందుకు ముహూర్తం పెట్టారు. అది తెలుసుకున్న చంద్రిక రంగసముద్రం ఎంపీటీసీ కలవకూరి రమణను ఆశ్రయించారు. దీంతో ఆయన పోరుమామిళ్ల సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ కొండారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారిని పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ పిలిపించి సుదీర్ఘంగా చర్చలు జరిపి నాగరాజు తల్లిదండ్రులతో ఒప్పించి వారు నిర్ణయం చేసిన ముహూర్తంలో పోరుమామిళ్లలోనే ఆంజనేయ స్వామి గుడిలో వివాహం జరిపించారు. ప్రేమ విడిపోతుందని అందరూ భావించారు. చివరకు ప్రేమ జంట ఒక్కటి కావడంతో అందరి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఎంపీటీసీ రమణకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో ఒక ప్రేమ వివాహం జరగడం జరిగింది. అంటే అమ్మాయి పోరుమామిళ్లకు చెందిన పాప, అదేవిధంగా అబ్బాయి బళ్ళారికి చెందిన అబ్బాయి, ఇద్దరు కూడా సోషల్ మీడియాలో పరిచయమై ఇద్దరు గత 2 సంవత్సరాల నుంచి ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. అదే తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయిని కాదని వేరే వివాహానికి సిద్ధమై ఎంగేజ్మెంట్ కూడా జరిగి ఈ నవంబర్ ఈ నెల 9, 10వ తేదీన అంటే ఇదే రోజున ముహూర్తం అవుతుంది పెళ్ళి. అయితే అమ్మాయి నా దృష్టికి తీసుకురావడము, నాకు ఇట్లా నేను ప్రేమించాను, అబ్బాయి నన్ను ఇట్లా పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారని చెప్పి నా దృష్టికి తీసుకురావడం. అదేవిధంగా నేను మన పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయితేనేమి, సబ్ ఇన్స్పెక్టర్ గారు అయితేనేమి, కొండారెడ్డి సారు మరియు శ్రీనివాస్ సారు వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం, వాళ్ళు స్పందించి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని ఇక్కడికి పిలిపించడం జరిగింది. 2 సార్లు మాట్లాడిన తర్వాత అబ్బాయి మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకుంటా అని చెప్పాడు. అదేవిధంగా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఈరోజు పోరుమామిళ్లకు వాళ్ళ కుటుంబం సభ్యులు మరియు వాళ్ళ బంధువులతో వచ్చి ఈ పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్లో వివాహం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ వివాహానికి